ఈ నెల 10న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తునిలో నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన జరిగిన పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 10న తునిలో జరగబోవు రా కదలిరా కార్యక్రమం గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం భారీగా జరుగుతుంది కాబట్టి ఒక తునికే కాదు, ఇది కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు కలిసి తునిలో ఒక సభ పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్లో 25 పడుతున్నారు, అందులో ఒక భాగంగా పెడుతున్నారు. దీన్ని సక్సెస్ చేయడానికి మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు గారిని పిఠాపురం నియోజకవర్గ జన సమీకరణకి అబ్జర్వర్గా వేశారు. మేము సుమారు 10,000 మందిని ఇక్కడి నుంచి అక్కడికి కార్యకర్తలు అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారి సభకి వెళ్తాం. ఆ సభ 1,00,000 పైచీలకు జనంతో సక్సెస్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి సభ అంటే జనాలు తండాలుగా వస్తున్నాయి. ఏదైతే సైకో ముఖ్యమంత్రిని మారాలి, ఆ స్థానంలో చంద్రబాబు రావాలన్న ఒక నిర్ణయానికి ప్రజలందరూ వచ్చారు. మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కృషి చేస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గం ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా, మేము మహానాడుకు కూడా 10,000 మంది వెళ్ళాం. అక్కడి నుంచి దగ్గర 180 బస్సులు వెళ్ళాం. తూచా తప్పకుండా కార్యకర్తలందరూ కూడా మరి తుని సభను జయప్రదం చేస్తారని చెప్పి తెలియజేశారు. ప్రతి ఒక్కరిది 50 మంది ప్రధానికి అందే బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఒక అంకిత భావంతో పార్టీ వాళ్ళు అయితే పార్టీ పట్ల విధేయతతో రావాలి. మన అభిమానులు అయితే అభిమాన ఓటర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎలక్షన్ ముందు మనకి రేపు జరగబోయేది, మనకి ఫిబ్రవరి నోటిఫికేషన్ చేస్తారో భారత్ చేస్తారో తెలియదు పూర్తిగానే. ఎప్పుడు చేసినా ఇది తీసింది మీటింగ్ అంటే ఈ మీటింగు, ఈ పార్లమెంట్ మీటింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు ఒక నినాదం ఇచ్చారు, రా కదిలిరా అని. రా కదిలిరా అంటే ఎవరు పెట్టారంటే ఇది మొట్టమొదటి 83లో ఎన్టీ రామారావు పెట్టారు. 83 ముందు 82లో ఎన్టీ రామారావు రా కదిలిరా అని చెప్పేసి మనకు బోర్డులు ఇచ్చారు. మాకు మా అందరికీ అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు మాకు బోర్డులు ఇచ్చారు. రా కదిలిరా అనేది నాకు చాలా ఉద్వేగం వచ్చి కూడా ఆ బోర్డుల కోసం చాలామంది నాకు నుంచి పట్టుకెళ్ళారు. చాలా వేరే విషయం అది. ఏదైనా సరే అటువంటి నినాదంతో ఎన్టీ రామారావు ఆశయ లక్ష్యాలతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమని ప్రజలకి మంచి చేయాలని, మంచి అభిప్రాయం మీద మీ అందరూ కూడా ఒక కృతజ్ఞతతో పనిచేయాలని ఉద్దేశం కదా ఈనాడు మంచి ఈ గవర్నమెంట్ని చేసే తప్పులు, అనేక అన్యాయాలు, అక్రమాలు నాడు చూసి చాలామంది ప్రజలు కూడా పశ్చాత్తాపడతా ఉన్నారు. ఈనాడు చాలామంది చూస్తున్నాము, చాలా చోట్ల ప్రజలు పశ్చాత్తాపడతా ఉన్నారు. అటువంటి ప్రజలు పశ్చాత్తాపడుతున్న ప్రజలకి మనం ఒకసారి సమీకరించవలసిన అవసరం కూడా ఉంది. సమీకరణకు కావాల్సిన ఏర్పాట్లు మన వరం గారు, సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వరం గారు చేయించే ఏర్పాటు చేస్తారని చెప్పారు. దీని ఏమంటే ఇంకా ఎక్కువ మందిని తీసుకురామన్నాం, 10,000 అని చెప్పారు. ఎక్కువ మందిని తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతాను. పార్టీని అప్పచెప్పిన బాధ్యతగా నేను కార్యక్రమం చేయాలి కాబట్టి చెప్తున్నాను. అందరూ రావాలి, తప్పకుండా దీన్ని జయప్రదం చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని 50 మంది ప్రధాని కానీ 10 కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటే మీ అందరూ